రంతిదేవుడు అన్నాడు, ఓయ్ పుల్కస, అసలు లోకంలో అన్నిటికన్నా చాలా సంతోషమైన విషయం ఏమిటో తెలుసా? మన వల్ల ఒక్కడి కన్నీళ్లు త్రవబడితే చాలురా అన్నయ్యా అని పిలిచాడు. అన్నము లేదు, అయ్యో నీకు పెట్టడానికి నా దగ్గర అన్నం లేదయా, నేను తినలేదయా అనలేదు. అన్నం లేదయా, కొన్ని మధురాంబువులు ఉన్నవి, కాసి నీళ్లున్నాయి, తీయటి నీళ్లు త్రావుమన్నా రావన్నా, అన్నదా తాగు, అవి తాగేసేయి. మరి నీకు అంటావేమో, ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ మాన్పి సుఖంబులు చేయుట కంటే ఒండు మేలున్నదే. అవతలవాడు కష్టంలో ఉంటే ఆ కష్టం వల్ల వాడికి వస్తున్న కన్నీళ్లు తొలవడం కన్నా ఇంకా జీవితానికి అదృష్టం ఏమిటయా? ఆ అదృష్టం ముందు నేను తాగకపోయినా పర్వాలేదు, నువ్వు తాగు అని ఇచ్చేశాడు నీళ్లు. మరి నీకు దిక్కెవరు? పురుషోత్తముడు ఒక్కడే సొమ్ము పుల్కస, ఆ విష్ణువు నన్ను రక్షిస్తాడులే, తాగు. మరి నువ్వు విష్ణువే, నా దృష్టిలో విష్ణువే తాగుతున్నాడు, తాగు అన్నాడు. వాడికి నీళ్లు లేవని తన దగ్గర ఉన్నవి ఇస్తున్నానని ఇవ్వలేదు, విష్ణువుకి ఇస్తున్నానని ఇచ్చేశాడు. ఇంకింతకన్నా ఏం కావాలి? శరీరంతో ఉన్నందుకు అంతకన్నా అదృష్టమే ఉంది. విష్ణువుకి ఇచ్చి శరీరం పడిపోతే పర్వాలేదు అన్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. ఏమీ అడగలేదు, ఒక్క వరం అడగలేదు. ఒక్క వరం అడగకపోతే వాళ్ళు ఏం చేశారంటే మహాయోగిని చేశారు. ఆయన్ని మహాయోగిని చేస్తే ఏమైందంటే ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నా అజ్ఞాన దాహకత్వం వచ్చింది. అజ్ఞానం పోయి వాళ్ళందరూ కూడా యోగులైపోయారు. చిట్ట చివర ఈశ్వరుణ్ణి చేరిపోయాడు. కాబట్టి శరీరంతో ఉన్నందుకు అవతల వారి యొక్క బాధని నీ బాధగా భావించి తీర్చడం తప్ప, వాడు బాధలో ఉన్నాడు నేను బాధ లేని వాడిని అందుకు ఇచ్చానని అహంకారంతో కాదు. దీనికి ఆకలేస్తే ఇది ఎంత బాధపడిపోతుందో, పాపం అంత బాధలో ఉన్నాడు కదూ, పోన్లే ఓ అట్టు పెడదాం, ఏం పోయింది మనం 3 తింటే ఒక్క అట్టు పెడదాం అని పెట్టినవాడు ఉన్నాడే, వాడు ఈ శరీరాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఈ శరీరంతో ఈశ్వర సేవ చేస్తున్నాడు. ఈ మనసు ఈశ్వరుడు ఇచ్చాడు, ఈ మనసుతో ఈశ్వరుడి సేవ చేస్తున్నాడు. మనస్సుతో ఈశ్వరుడి సేవ అంటే అవతలవాడి మనసు దేనికి సంతోషిస్తుందో, దేనికి గాయపడుతుందో తెలుసుకుని ప్రవర్తించడం. ఇది నన్నంటే బాధపడతాను సుమా, కాబట్టి నేను అన్నం. ఇది నా పట్ల చేస్తే బాధపడతాను సుమా, అయితే వాళ్ళకి చేయను. అది అధ్యవసాయముతో కూడిన మనస్సు. ఇక ఇంతకన్నా ఈశ్వర సేవ, ఇంతకన్నా పుణ్యకర్మ ఏమిటి నాకు చెప్పండి? ఇది చేసే ముందు నివేదన, ఈశ్వరుడితో ముడి పెంచుకోవడం. అలా వాక్కు, ఈశ్వరుడు వాక్కు ఇచ్చాడు, నువ్వు డబ్బు ఇవ్వలేకపోవచ్చు, అవతలవాడు కష్టంలో ఉన్నాడు, 2 మంచి మాటలు చెప్పి బాధపడకుండా ఓదార్చు, చాలు. అలా ఎవడు చెయ్యగలిగాడో, పుట్టుకతో ఉండేవి ఏవి అంటే అహంకారము, మమకారము. ఈ రెండిటికి కొత్తగా ఎవరూ నేర్పక్కర్లేదు, వచ్చేస్తాయి. అహంకారము అంటే నేను, మమకారము అంటే నాది. అవే మధుకైటభులు అంటారు వేదాంతంలో. మధువు అంటే తేనె చుక్క. ఒక్క తేనె చుక్క తెచ్చి నేను ఇలా వేశాను అనుకోండి, దాని చుట్టూ చీమలు చేరి చుట్టూ గుండ్రంగా పట్టుకుని ఆకుతూ ఉంటాయి. ఒక్క తేనె చుక్క ఉంటే చుట్టూ అన్ని చీమలు ఉన్నాయి. ఒక్క నేనుందనుకోండి, నాదులు ఎన్నో ఉంటాయి. అదే మధుకైటభ. మధుకైటభ దేనికి చచ్చిపోతారు? నేను నాది చచ్చిపోవడం కాదు, వాడు వాడిది. నేనేమిటండి, ఆయన పరమేశ్వరుడు ఇచ్చింది ఈ శరీరం, ఆయన చెప్పినట్టు ఇది ఉపయోగించాలి. ఇప్పుడు ఆ బుద్ధితో అనుభవించిన వాడికి బంధనం ఎక్కడుంది? నేను నాది 2 గుటకలు వాడు వాడిది అయింది కృష్ణుడు తాగినప్పుడు. పోయిందంతే పూతన, ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది.